జిఎంబి ప్రౌడ్లీ ప్రజెంట్స్ సుకుమార్ గారికి బాగా నచ్చింది. మన తెలుగు సినిమా రావు బహదూర్. మంచి సినిమాలు మాత్రమే చూస్తాను, మంచి సినిమాల గురించి మాత్రమే మాట్లాడతాను. నాకు చాలా బాగా నచ్చింది రావు బహదూర్ మూవీ. బేసిక్గా సినిమా ఆడియన్స్కి నచ్చింది, రివ్యూవర్స్కి నచ్చదు. అలాంటిది ఈ రోజుల్లో ఈ సినిమా రివ్యూవర్స్కి కొంతమందికి నచ్చింది, కానీ ఆడియన్స్ చాలామంది నచ్చలేదని చెప్తున్నారు. వాళ్ళు అట్లా చెప్పడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్తో వెళ్ళడం, ఇంకొకటి కొంచెం స్లోగా ఉండడం. మూవీ ఫస్ట్ హాఫ్లో తక్కువ క్యారెక్టర్స్ ఉంటాయి. మూవీ ఎంత ఒక్క బంగ్లాలోనే ఉంటుంది, తక్కువ బడ్జెట్తో తీశారు, మంచి క్వాలిటీగానే ఉంది. కానీ ఎట్లా అంటే ఆ క్యారెక్టర్ అర్థం కాదు. చాలాసేపు ఆ క్యారెక్టర్ ఏం చేస్తుంది, ఎందుకు అలా బిహేవ్ చేస్తుంది, ఆ ప్రాబ్లం ఏంటి అర్థం కావడానికి చాలా టైం పడుతుంది అనమాట. కొంచెం ఓపికగా చూడాలి. ఒక్కడే మాత్రం కన్ఫర్మ్, ఇది థియేటర్లోనే చూడాలి. ఇది కనుక మనం ఓటీటీలో మొబైల్లో చూస్తే ఈజీగా డిస్కనెక్ట్ అయిపోతాం, డివియేట్ అయిపోతాం. ఎందుకంటే ఎంటర్టైన్ చెయ్యదు మూవీ. ఒక 20-30 మినిట్స్ వరకు ప్లాట్లోకి వెళ్ళదు అనమాట. తర్వాత వెళ్తుంది కానీ చాలా స్లోగా, కొంచెం పొయిటిక్గా, డిఫరెంట్గా వెళ్తుంది అనమాట. మూవీ కనెక్ట్ అవ్వడానికి, అర్థం కావడానికి ఆల్మోస్ట్ ఫస్ట్ హాఫ్ అయిపోతుంది. హీరోయిన్ క్యారెక్టర్ వచ్చిన దగ్గర నుంచి నాకు మూవీ బాగానే అనిపించింది. కానీ చాలామంది అక్కడ కొంచెం స్లోగా ఉంది మూవీ అంటున్నారు. బట్ హీరోయిన్ బాగా చేసింది, యాక్టర్స్ అందరూ బాగా చేశారు. సత్యదేవ్ గారు చాలా బాగా చేశారు. ఇంకా మిగిలిన క్యారెక్టర్స్, ఒక చిన్న బాబు ఉంటాడు, ఆయన క్యారెక్టర్ బాగుంది, చాలా బాగా యాక్ట్ చేశారు. ఇంకా డాక్టర్ క్యారెక్టర్, పని మనిషి క్యారెక్టర్, పోలీస్ క్యారెక్టర్, ప్రతి ఒక్క క్యారెక్టర్ చాలా బాగుంది. ఎనీహౌ ఫైనల్లీ యాక్టింగ్ అందరూ బాగా యాక్ట్ చేశారు. యాక్టింగ్ వాజ్ డైరెక్టర్ చాయిస్. సో ఈ విషయంలో వెంకటేష్ మహాన్ మెచ్చుకోవాల్సిందే. రైటింగ్ కూడా చాలా బాగుంది. కొన్ని డైలాగ్స్ కొంచెం పెయిన్ఫుల్గా అనిపిస్తుంది అనమాట. ఫైనల్గా మూవీ వచ్చి ఒక డిఫరెంట్ కాన్సెప్ట్, ఒక డిఫరెంట్ నోట్ తోటి ఎండ్ అవుతుంది. అనుమానం పెనుభూతం. ఆ అనుమానం ఉన్న మనిషి ఎట్లా బిహేవ్ చేస్తాడు, ఏంటి అబ్బా, తరతరాల వంశ గౌరవం, దానికోసం వాళ్ళు పడే పాటలు, తిప్పలు, ఇంకా చాలా ఉన్నాయి మూవీలో. రహస్యంగానే ఉంచాలి, ప్లాట్లు, ట్విస్ట్లు రివీల్ చేయకూడదు. అది కూడా ఈ మూవీలో కాన్సెప్టే. అందరికీ నచ్చకపోవచ్చు, డిఫరెంట్ మూవీస్ ఎక్స్పీరియన్స్ చేయాలి, కొంచెం సినిమా అంటే ఇష్టం ఉండాలి, ఇంకా డిఫరెంట్ కాన్సెప్ట్స్, డిఫరెంట్ స్టోరీస్ కావాలి అనుకున్న వాళ్ళు మాత్రమే ఈ మూవీ చూస్తారు. ఈ మూవీలో కామెడీ ఉండదు, ఎంటర్టైన్మెంట్ అస్సలు ఉండదు. జస్ట్ మూవీ ప్లాట్, స్టోరీ డిఫరెంట్గా ఉంటుంది. ఈ సిన్సియర్ అటెంప్ట్. అందుకే జిఎంబి ప్రౌడ్లీ ప్రజెంట్స్ నాకు చాలా బాగా నచ్చింది. మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను. నేనైతే విజయవాడ 1 టౌన్లో సండే నైట్ ఫస్ట్ షో అనమాట, సాయిరామ్ స్క్రీన్స్. టికెట్స్ బుక్ చేసుకోవాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ కౌంటర్కి వెళ్ళి తీసుకోవచ్చు. ఎందుకంటే ఎక్కువ మంది మూవీ చూడట్లేదు, చాలా రేర్గా వస్తాయన్నమాట ఇలాంటి సినిమాలు. కుదిరితే మీరు కూడా చూడండి. నిజంగా మీరు మూవీ లవర్స్ అయితే కనుక, డిఫరెంట్ ఎక్స్పెరిమెంట్స్ మీకు నచ్చితే అని మీరు అనిపిస్తే ఈ మూవీ చూడండి, మీకు కూడా నచ్చుతుంది.